తెలుగులో పాతాళం అని ఉంది, కానీ యేసు ప్రభు మాట్లాడేటప్పుడు అక్కడ పాతాళం అని మాట్లాడలే, గెహన్నా అన్నాడు. మళ్ళీ గెహన్నా అంటే ఏంటంటారు వీరు? 5:22 నరకము అన్నాడు కదా, ఆ నరకానికి గెహన్నా అని అన్నాడు. మళ్ళీ ఈ గెహన్నా ఏంటయ్యా అని మీరు అడిగితే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం క్రియను నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు, అగ్నిలో తమ కుమారులను, ఇన్నరా, అగ్నిలో తమ కుమారులను తన కుమార్తెలను దహించుటకు బెన్హిము లోయలో ఉన్న తోపేతునకు బలిపీఠములు కట్టుకొని ఉన్నారు. తర్వాత అక్కడ వరకు ఆగిపోయింది. చూడండి అక్కడ ఏం రాస్తుందంటే, పిల్లల్ని, కుమారులని, కుమార్తెలను దహించుటకు అంటే అర్థం అక్కడ ఆగిపోయింది. దహించుటకు అంటే కాల్చి వేయడానికి. ఎవరిని? పిల్లల్ని, కుమారులను, కుమార్తెలను కాల్చటానికి ఒక బలిపీఠాన్ని కట్టారంట. దాని పేరేంటంటే బెన్హిన్ లోయ అని చెప్పాడు. ఓకేనా? అక్కడ గెహానా అన్నది గ్రీక్ పదం అయితే ఇక్కడ హెబ్రూ పదంలో బెన్హీలోయ అన్నాడు. ఈ రెండిట్ల యొక్క అర్థము ఒక్కటే. అంటే ఇక్కడ చెప్పబడుతున్నది అక్కడ వాళ్ళకి అర్థం అవడానికి చెప్తున్నాడు. మీకు అర్థమైందా? కొత్త నిబంధనలో పాతాళం అంటే ఏంటో తెలియాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ పాత నిబంధనలో జరిగింది చెప్తా ఉన్నారు. ఎవరు? యేసు ప్రభు వారు. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే చెప్పనా? ఇప్పుడు చెప్తా చూడండి. అక్కడ ఒక పెద్ద లోయ ఉంటుంది. లోయ అంటే మీకు తెలుసు కదా, ఒక పెద్ద గట్టు లాంటిది ఉండి వెనక లోయలు, ఒక అగాధం లా ఉంటుంది. ఆ అగాధము ఎప్పుడు మండుతూ ఉంటుంది. ఎప్పుడు నేను చెప్తున్నదంటే ఇర్మియా గ్రంథంలో పాత నిబంధనలో జరిగిన స్టోరీ. అది ఎప్పుడు మండుతూ ఉంటుంది. దాని కంచున ఒక చూడండి, నా వైపు చూడండి, ఒక విగ్రహాన్ని ఇలా పట్టుకున్న ఓ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేశారు. ఆ విగ్రహంలోకి ఏం చేస్తారంటే ఇశ్రాయేల్ ప్రజలే వాళ్ళ యొక్క 1వ సంవత్సరం లేదా 1వ నెల, 2వ నెల, 3వ నెల పుట్టిన పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆ విగ్రహం చేతిలో పెడతారు. ఆ పెట్టిన తర్వాత కొద్ది నిమిషాల తర్వాత దానికి ఏ పూజారి ఉంటాడు కదా, ఆయన వచ్చి ఈ పిల్లోడిని అందుట్లోకి ఇసిరేస్తాడు. ఆ పిల్లోడు దాంట్లో పడి కాలిపోతూ కేకలు వినపడతా ఉంటాయి. చంటి పిల్లోడు 1-2 నెలలున్న పిల్లోడిని ఆ లోయలో పడేస్తే అది మండుతూ ఉంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా కూర్చొని చూస్తూ ఉంటారు. అందుట్లో పడతారు కదా, వాళ్ళు ఎంతసేపట్లో కాలిపోతారు పిల్లలు. అమ్మ లేత వయసు అన్నీ సున్నితంగా ఉంటాయి. మీకు అర్థం? ఇది రియల్గా జరిగింది. ఆ పిల్లల్ని అడసి హృదయ శరీరాలు ఎలా అయితే ఆ గుహలో కాలిపోయాయో అట్లాంటి ప్లేస్లోకి ధనవంతుడు వెళ్ళాడు అని చెప్పాలి అనుకుంటున్నాడు. మీకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు అక్కడ పాతాళం అని వాడాడు అంటే, అక్కడ వాడిన మన తెలుగులో పాతాళం, కానీ అక్కడ గెహన్నా అన్నాడు. మీరు కావాలంటే గూగుల్ చేయండి, ఇంటికి వెళ్ళి గూగుల్ చేసి గెహన్నా అని కొట్టండి, నేను చెప్పిన స్టోరీ అంతా వచ్చేస్తాయి. ఇది బైబిల్ హిస్టరీ. ఇది ఎక్కడిది అంటే ఆల్రెడీ పాత నిబంధనలో 2 ఇశ్రాయేలు రాజులు ఇలాగే చేస్తే దేవుడు వారిని శిక్షించాడు. వీరు వేరే ఒక ఆచారాన్ని తీసుకొచ్చి ఇలా చేయటం వల్ల అక్కడ మండుతున్న ఒక లోయలో చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి దాంట్లో పడేస్తే వాళ్ళ కేకలు కూడా వినకుండా సౌండ్ పెట్టుకొని బలులు అర్పించాము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఈయన అక్కడ జరిగిన బాధ అయితే అక్కడ జరుగుతున్న లోయ గురించి మాట్లాడుతూ అదే నరకమయ్యా అంటే అని చెప్పాడు యేసుప్రభు. అదే నరకం అంటే ఇప్పుడు పసి శరీరాలు ఎలా అయితే కాలిపోతున్నాయో మనిషి పాతాళం వెళ్ళిన తర్వాత అలాగే ఉంటాడు అని చెప్తూ యేసుప్రభు వారు నరకం గురించి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది మీకు ఎందుకు పాతాళం అన్నాడో? అది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. రాసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. లూకాసు వార్త 16వ అధ్యాయంలోకి మళ్ళీ వచ్చేయండి. తండ్రి అయిన అబ్రహామా ఎక్కడ అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు, పాతాళంలో ఏం చేస్తున్నాడంట? బాధపడుచు. ఎవరు? ధనవంతుడు. ఏం చేస్తున్నాడు? అమ్మ నా వైపు చూడాలి. ఏం చేస్తున్నాడు?
పడుచు. ఎందుకు బాధపడుతుందో తెలుసా? ఈ ఎందుకు బాధపడుతున్నాడో మీకు అర్థమవటానికి పాత నిబంధన గ్రంథంలో జరిగిన స్టోరీ మీకు వివరించడం జరిగింది. మనం మీరు ఇంటికి చెప్తున్నాడో ఇంక లాస్ట్లో చెప్తే మీకు దేవుని మీద ప్రేమ వచ్చింది. చూడండి, అతన్ని ఇక్కడేమని రాశాడంటే, అప్పుడు అతడు పాతాళంలో బాధ పడుచు. అంటే బాధ ఉంటుందా, హాయిగా ఉంటుందా? బాధ ఉంటుంది. బ్రదరు విజయన్న, అబ్రహామును నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి. ఇక్కడ ఆగిపోతాం. చూడండి, ఇప్పుడు అబ్రహాము అక్కడ ఏం పడుతున్నాడంటే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడంటే, కాలుతా ఉంటే బాధపడక ఎట్లా ఉంటుంది అమ్మా? కాలుతా ఉంటే బాధపడక ఎలా ఉంటుంది? మీకు ఒక పాయింట్ బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేస్తా. బయటికి ఎందుకు వెళ్తున్నానంటే, మనము చనిపోయిన తర్వాత యేసు నందు విశ్వాసం ఉంచిన వారికి ఏ శరీరం వస్తుంది మీకు బాగా తెలుసు. మరి యేసు నందు విశ్వాసం లేక లేదా నరకానికి వెళ్ళే వారికి ఏ శరీరం వచ్చింది చెప్పలేదా? మీకెవరో చెప్పలే, అంతే. నరకానికి కాలటానికి సూట్ అయ్యే శరీరం వచ్చింది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది. ఏంటి చెప్పనా? మీరు కర్ర పిల్లను పొయ్యిలో పెట్టండి, కాలడానికి ఎంత టైం పట్టుద్ది? ఎంత టైం పట్టుద్ది? కొంచెం టైం పట్టుద్ది. అట్లా కాకుండా ఒక పని చేయండి, ఒక సూపర్ కవర్ని దాన్ని బాగా చుట్టేయండి, చుట్టేసి దాంట్లో పెట్టండి, అట్లా వస్తుంది. ఇది బైబిల్ చెప్పింది, కొరింథీ రాసిన పత్రికలో ఉంది. మీకు ఎవరు అది చెప్పలే. మీరు మహిమ శరీరం అన్నదే విన్నారు. కానీ ఇదిగో నిత్య జీవానికి వెళ్ళేవాడికి నిత్య జీవమైన శరీరము, నిత్య శిక్షకు వెళ్ళేవాడికి నిత్య శిక్ష అయిన శరీరం. అక్కడికి వెళ్ళేవాడికి ఎలా ఉండదు తెలుసా? ఆ అగ్ని జ్వాలల మధ్యన కాలవడానికి కావలసిన శరీరాన్ని ధరించుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళేవాడు. ఎవరన్నా వెళ్ళాలనుకుంటారా? చేతులు ఎత్తండి ఎవరన్నా. ఎవరు వెళ్ళరమ్మా, తప్పు అట్లా కనబడదా? చెప్తాను అమ్మ. లాస్ట్లో మీరు నిత్య జీవానికి వెళ్ళేవాడికి మహిమ శరీరం ఎలా వస్తుందో, నిత్య శిక్షకి వెళ్ళేవారికి కూడా వేతన పడుతున్న శరీరము వస్తుంది. ఇందుట్లో ప్రాబ్లం ఏంటంటే, మొదటి మాట బాధపడుతున్నాడు, రెండో మాట ఇప్పుడు బాధపడుతూ ఉన్నప్పుడు కాలుతూ ఉన్నప్పుడు ఆయన అడిగిన విషయం ఏంటో తెలుసా? లాజర్ని పంపించి తన వేలి కొనతో మండుతున్నప్పుడు నీళ్లు దొరకకపోతుండే బాధ ఆలోచించండి. నీళ్లు నరకములో ఉండవు, నీళ్లు నరకంలో ఉండవు. మరేముంది? అగ్ని ఉంది, వేతన ఉంది, బాధ ఉంది, కాలతా ఉంది. పైన నీళ్ళు లేకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. నీళ్ళు లేకపోతే ఎంత దారుణం ఉంది. అబ్బా, మే నెలలో మధ్యాహ్నం 4 పెడిసి కట్టుకుపోయినప్పుడు చిన్న నీళ్లు దొరకకపోతేనే కింద పడిపోతామే మనం. కానీ అక్కడ కొన్ని కోట్ల డిగ్రీల సెల్సియస్ కలిగిన వేడిలో కాలుతూ ఉంటాడు. ఇది మరీ బాధ, నీళ్లు దొరకపోవటం. తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజరును పంపుము. ఎవరిని పంపాలి? లాజరు పనుడా? చచ్చిపోయినా కానీ సావలా. ఏంటది? కింద ఉన్నప్పుడు పని వాళ్ళతో పని చేయించుకున్నాడు కదా. ఎవరిని రమ్మని చెప్పాలి? ధనవంతుడు. లాజర్ని ఎందుకు పిలవాలండి? దేవుణ్ణి అడగాలి, ప్రవ్వా నాకు నీళ్లు కావాలి. మీరు చదివేటప్పుడు బాగా ఆలోచించాలి. మీరు బాగా ఆలోచించట్లే. లాజర్ కాదు అడగాల్సింది, దేవుణ్ణి అడగాలి. ప్రవ్వా నేను యాత్రతో నలిగిపోతున్నా, కాలిపోతుంది, అగ్నిలో నశించిపోతున్నా, బాధ ఎక్కువైపోయింది, నాలుక తిరగట్లేదు, కొంచెం నీళ్లు పోయాయా అని అనగాలి. కింద ఉన్న బుద్ధి పైన కూడా చూపిస్తున్నాడు, లాజర్ని పంపించు అని. ఓకే, తర్వాత నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. ఇప్పుడు 2 పదాలు చెప్తాను చూడండి. ఇందాకేమో బాధపడుతున్నా అని చెప్పాడు, ఇప్పుడేం పెట్టాడంటే యాతన పడుతా అన్నాడు. దేంట్లో వేతన పడుతున్నాడు? అగ్ని జ్వాలలు. మీకు అగ్ని జ్వాలలు అంటే బాగా తెలుసు. మధ్యలో కాలుతూ ఉంటాడు. ఓకేనే, తర్వాత ప్లే చేస్తారో చూద్దరు, కానీ వీడియో ఒకటి రెడీ చేసే ఆ చూపులో చెప్తాను. ఎక్కడ ఉన్నాం మనం?
అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడంట? యాతన పడుతున్నాడు అని చెప్పాడు. ఇదిగో అగ్ని జ్వాలలో యాతన పడటం అంటే ఏంటో మీకు చెప్తే మీకు భలే థ్రిల్గా ఉంటుంది. యాతన అంటే ఏం చెప్పనా? విజయవాడ, హైదరాబాదు, ముంబై ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్తే ఊరు మధ్యలో ఒక డ్రైనేజీ ఉంటుంది. తెలుసు మీకు? ఊరు మధ్యలో లేకపోయినా పోనీ అండర్ గ్రౌండ్లోనైనా ఉంటుంది. 1, 2 అన్నీ కలిపి వెళ్ళే ఒక డ్రైనేజీ ఉంటుంది. మీకు తెలుసా అది ఎట్లా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఎక్కడైనా చిన్న మ్యాన్ హోల్ కనుక లీక్ అయిందా స్మెల్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. దాంట్లోకి మనల్ని తీసుకెళ్ళి ముంచి ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్తాం మనం? దాంట్లో ముంచి లోపలికి ఎక్కడికి తల వరకు ముంచి ఒకసారి పైకి లేపి ఎలా ఉంది అబ్బా అంటున్నారు కదా. ఎలా ఉందంటే ఉండలేక ఉండాల్సిన స్థితినే యాతన పడటం అంటారు. ఉండలేని స్థితిలో ఉండాల్సిన అవసరం వస్తే యాతన పడటం. మన పిల్లల్ని కనుక ఎక్కడన్నా మీ ఇంటికాడ ఉంచు, నేను ఉండనమ్మా అనుకో, ఉండు నేను వచ్చేదాకా అక్కడ పెట్టామనుకో, వాళ్ళు అక్కడ ఎంత పెట్టినా కానీ ఇష్టం లేదు కాబట్టి ఉండరు. దాన్ని యాతన పడతాం అంటారు. అర్థమైందా? మీకు అర్థం అవటానికి అలా చెప్పాను. కానీ ఇప్పుడు నరకంలో మనం ఉండాలి అనే ఆలోచన అక్కడ కూడా ఉండదు, కానీ ఉండక తప్పదు. అది యాతన అంటే. అమ్మ అర్థమైందా? మీరు అటు వెళ్ళిపోయారు, ఇటే చూడాలి. అర్థమైందా? 1 బాధపడ్డాడు, నీళ్ళు లేవు, అగ్నిలో కాలుతున్నాడు. 3 యాతన అన్న ఫోటో ఉంటుంది చూడండి.
finished.